అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏదైనా హైదరాబాద్ లో కాదు, ఎక్కడైనా కూడా ప్రతి దగ్గర కూడా ఆ రోజు కాంగ్రెస్ చేసినా మిగిలింది. వీళ్ళు చేసిన కొత్త పని ఏమున్నది? ఏ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు తప్పితే ఇక్కడ కూడా వీళ్ళ లేదు. ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది ఉంది, సమాజము ఒక దిక్కు వెళ్ళిపోయింది. ఇంకా 5 ఏళ్ళు పాలిస్తే రోడ్డు మీద భిక్షాటన చేసే పరిస్థితి. రైతుల ఆత్మహత్యల పరంపర కంటిన్యూ ఉండే. వాళ్ళు పాలించిన 10 ఏళ్ల లోపల ఎక్కడ కూడా రైతులకు న్యాయం చేశాము అన్నది ఎక్కడ కూడా దాఖలాలు. ఒకటి విచిత్రమైన పరిపాలన. వాళ్ళు మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చుకున్నాక ఫస్ట్ టైం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఏ రకంగా పాలించాలనేది వాళ్ళకు మొదలైనడు. మేము చిన్న పిల్లలము, గుడ్డ పిల్లలము, మాకేం తెలియదని ఆయననే మాట్లాడి. అనుభవ వ్యక్తి ఒక మంత్రిగా ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు. పరిపాలన యంత్రాంగంలో కూడా ఎలాంటి పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎలాంటి చేయకపోతే ప్రజలు ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో విద్యా విధానం లోపయోగం. అసలు విద్యా విధానంలో కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పారేసిన ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ విషయంలో కానీ ఇంకెక్కడైనా కానీ. ఇంకోటి ఎక్కడ కూడా ఈ ప్రొఫెసర్ యూనివర్సిటీలు పెట్టుబడి అప్పుడు రాజశేఖర్ గారు నిర్మిస్తే దాని ఒక ప్రొఫెసర్ లేడు, ఒక లెక్చరర్ సరిగా లేరు, ఆప్షన్స్ కూడా లేవు. వాళ్ళ స్టూడెంట్స్ ని ఏ హాస్టల్ పెట్టినా అక్కడ అన్నం తింటాను కూడా పరిస్థితి లేదు. ఆ బాత్రూమ్లు కూడా చక్కగా లేని పరిస్థితి. తెలంగాణ ఇటువంటి పరిస్థితి విద్యా విధానం. ఇక వ్యవసాయం అంటే వ్యవసాయం ఎట్లాగో కుట్టుపడిపోయింది. ఎన్నో రకాల ఒక్క నీరన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు అందలే. ఆనాడు ప్రాజెక్టులు కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద కానీ, కాకతీయ కాలువల కింద కానీ, మా అక్కడ ప్రతి దగ్గర శశిశ్యామలంగా ఒక కరీంనగర్ ఉన్నత స్థాయి, ఒక తెలంగాణ ఉన్నత స్థాయి తీసుకుపోయి ఆంధ్రాలో ఉన్న వెస్ట్ ఈస్ట్ గోదావరిల కన్నా మెరుగుపరిచే విధానం లోపల అప్పుడు జరిగింది. దాన్నే వీళ్ళు చెప్పుకుంటారు. ఎక్కడ ఏ రీతిగా వీళ్ళు ఉపయోగపడారు చెప్పండి రైతులకు? అంటే కాసేపటి కిందట రమేష్ గారు కాసేపటి కిందట కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా ఏంటంటే దీనివల్ల మూసీ వలన ఎవరికి ఉపయోగం, ఏంటి ఉపయోగం అని కూడా చాలా గట్టిగానే మాట్లాడారు. అది కాదు, ఉపయోగాలు లేవనేది ప్రతి ఒక్క మానవుడికి తెలుసు. అంటే 1,50,000 ఇప్పుడు మీరు ఇందాకే మాట్లాడారు, అదే మాట కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. అంటే 1,50,000 కోట్లు ఎందుకు, 1,100 కోట్లతో అయిపోయేదానికి మీరు కాళేశ్వరం ఎలా అయితే అన్నారో, ఇప్పుడు కాళేశ్వరానికి మేము ఏం చేశామో మాకు తెలుసు, వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరానికి అంత గోల్ చేశారు. ఇప్పుడు 1,50,000 కోట్ల దీనికి ఎందుకు, 1,100 కోట్లతో అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం అని కూడా ప్రశ్నించారు కాసేపటి కిందట కేటీఆర్ గారు మాట్లాడుతూ. రింగ్ రోడ్ వేసాం, అప్పుడు కూడా మాట్లాడిండ్రు. ఆ రోజు రైల్వే ట్రాక్. ఇప్పుడు ప్రతి విషయం లోపల కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతి విషయంలో, ఇప్పుడు ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో కూడా భవిష్యత్తు ఆలోచన విధానంతో చేస్తున్నారు. ఏదో ఆశామాషిగా ప్రజలకు ఉపయోగపడదు. నాకు ఇప్పుడు రింగ్ రోడ్ ఎంత ఉపయోగపడుతుంది? దానితో హైదరాబాద్ మీద టాప్ లెవెల్లో పోయింది. ఇలా మూసీ నది వస్తే కూడా హైదరాబాద్ లెవెల్ టాప్ అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే అది రావటానికి అందరు కూడా సహకరించండి. ఖర్చు అనేది ఒక అంచెలంచెలుగా పెడతారు. ఏది కూడా ఒకటేసారి డబ్బు తీసుకొచ్చి ముందు పెట్టుకుని పనిచేయరు కదా. ఈ రోజు అక్కడ ఉన్న పేద ప్రజలకు కానీ, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం కానీ, వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ పేమెంట్లు కానీ, వాళ్ళకి ఆర్థికంగా సహకరించిన తర్వాతనే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారు. ఇది అలా వేరే విషయం లేదు, మాట్లాడడానికి కూడా ఆస్కారం లేదు. అది నేను ఏమంటున్నా, ఏ పని చేసినా అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేశారండి? 1,450 ఐటీ ప్రాజెక్టులు కట్టినండి రాజశేఖర డ్యాంలో. కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరికినాయి. ఎందుకు చేసిందంటే ఇది కూడా ఈ విషయం కూడా మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేశారు, ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు, ఎటువంటి ఉపాధి కల్పించారు, ఎటువంటి పునరావాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు నేను ఏమంటున్నా, ఇన్వెస్టర్స్ మన దేశానికి రావాలంటే వాళ్ళకి ఆకర్షణ ఒక హైదరాబాద్ నగరానికి వస్తే చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరం చాలా బాగుంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయనే సంకల్పాన్ని తీసుకురావడానికి కోసం చేస్తున్న కృషి. ఈరోజు ఇన్వెస్టర్స్ వస్తే, ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ తర ప్రభుత్వాలు వస్తే డబ్బు లేదు, బంగారం తాకట్టు పెట్టి పూర్తి స్థాయిలో క్షీణించే దశలో ఈ భారతదేశం అప్పగిస్తే టీవీ గారు 1 రూపాయి కూడా ఆర్థిక భారం ప్రజల మీద వేయకుండా ఆ రోజు
ఫైనాన్స్ ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు చేసిన ఆయన ఘనకార్యం వల్లనే ఈ రోజు అందరికి సెల్ ఫోన్లు, టీవీలు, ఫోన్లు, ఇన్ని రకాల మోటార్లు, ఎన్ని రకాల ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది. అదే విధానం లోపల ఇది కూడా ఒక భాగమే. అందులో ఆర్థిక విప్లవం చేసి ప్రజలను ఆకర్షించి పెట్టుబడిదారులను పెట్టించి